ఏమన్నా? అవును, ఆ తాళి కట్టింది భరతే. అతన్ని ఒప్పించి నేనే తాళి కట్టించాను. సుమంగళిగా పోవాలనే నీ కోరిక నెరవేర్చడం కోసం చంద్రికని భరత్ని ఒప్పించి భరత్ చేత తాళి కట్టించాను. కానీ నువ్వు ప్రాణం పోసుకున్నావు. నేత్రా, ఇదిగోండి, మీరు అర్జెంటుగా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు వీసా అవసరం లేని దేశానికి వెళ్ళండి. ఆ తర్వాత వీసా ఏర్పాటు చేస్తాను. అట్నుంచటే వెళ్ళండి. ముందిది పట్టుకోరా. ఏంటమ్మా, నన్ను పారిపోమని చెప్తున్నావా? ఇది పారిపోవటం కాదురా, జాగ్రత్త పట్టాం. ఇప్పుడు ఆ రుద్రాణి వచ్చింది అంటే దాన్ని మనం ఆపలేం. ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఏం కాదులేండి. ఏం కాదు అని నువ్వెలా చెప్తావు? ఇలా లైట్ గా తీసుకోవటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందంటే ఆ రుద్రాణి మెళ్ళో తాళి లేదు, ఇప్పుడు తాళి ఉంది. ఆ తాళి కట్టింది నువ్వే అన్న విషయం తెలుసుకుని రావటం దానికి పెద్ద విషయం ఏం కాదు. అది వచ్చేలోగా మీరీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ముందు పదండి. మరి నువ్వు? నా గురించి వదిలే, నేను తర్వాత వస్తాను. ముందు మీరు బయలుదేరండి. రా రా, పదండి. ఏమండి, ఎక్కడికెళ్తున్నారు? నా మెళ్ళో తాళి కట్టారు. ఈ విషయం నాతో మీరైనా చెప్పాలి కదా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య, ఇన్నాళ్లకి మీకు కోడలనయ్యే అదృష్టం దక్కింది. నన్ను మనస్ఫూర్తిగా మీరు కూడా నన్ను దీవించాలి. చంద్రిక, నిజంగా నువ్వు దేవతవి. నీ గొప్పతనం అర్థం చేసుకోలేక నిన్ను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. నాకు పునర్జన్మనిచ్చిందే కాకుండా భరత్తో నాకు తాళి కట్టించావు. నీ మేలెప్పటికీ మర్చిపోలేను. ఐ లవ్ యూ చంద్రిక. ఏమండి, నేను సుమంగళిగా పోవాలని మీరు తాళి కట్టారు. కానీ మీ చేతి స్పర్శే నన్ను బతికించింది. ఈ తాళి మహిమే నాకు ప్రాణం పోసింది. చాలు, ఈ జన్మకి ఆనందం చాలు. చూడు రుద్రాణి, నీ మీద ప్రేమతో ఆ తాళి కట్టలేదు. కేవలం నీ ఆఖరి కోరిక అని నేత్ర బ్రతిమిలాడితేనే, చంద్రిక జాలిపడి రిక్వెస్ట్ చేస్తేనే నేను ఆ తాళి కట్టాను. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, మీరు ప్రేమగా కట్టినా, నా మీద జాలిపడి తాళి కట్టినా
మీరు నాకు భర్త అయ్యారు. నేను మీకు భార్యనయ్యాను. నాకంతే చాలు. అదసలు తాళే కాదు అంటుంటే నీకు అర్థం కావడం లేదా? భరత్కి నీకు ఏ సంబంధం లేదు. అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు. ఏ నేత్ర, అలా సినిమా చూస్తున్నట్టు చూసావేంటి? మాట్లాడు. రుద్ర, ఆగు నేత్ర, నేను మాట్లాడతాను కదా. ఏంటత్తయ్యా, నా మెళ్ళోది తాళి కాదు, చంద్రిక మెళ్ళో ఉంది మాత్రమే తాళా? ఎప్పుడు కట్టినా ఎలా కట్టినా సరే తాళే అవుతుంది. ఏంటి చంద్రిక, నువ్వు కూడా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? నాకు ఆయనతో దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వే కదా. ఈ పుణ్యమంతా నీదే కదా. కాస్త వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు. రుద్రాణి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు విషయం తాగినప్పుడు ఏం మాట్లాడావో గుర్తెచ్చుకో. అప్పుడు మా ఇద్దరిని కలపాలి అనుకున్నా, ఆయన కట్టే తాళి కూడా వద్దు అన్నావు. అవును చంద్రిక, నిజమే. అప్పుడు భరత్కి నా మీద ప్రేమ లేదు. కానీ ఈ తాళి కట్టినప్పుడు నా మీద జాలుంది. ఆ జాలి కలగాలంటే మన మీద ఎంతో కొంత ప్రేమ ఉండాలి కదా. నాకచ్చాలు. ఆ ప్రేమే నన్ను బతికించింది. ఇంత పెద్ద నిజాన్ని దాచి నన్నిక్కడి నుంచి పంపించాలి అనుకున్నారు. కానీ ఆ దేవుడున్నాడు. అందుకే నాకు ఈ నిజం తెలిసేలా చేశాడు. నాకీ సంతోషం చాలు. ఒసే, నువ్వు చస్తావు అంటేనే వాణ్ణి మెళ్ళో తాళి కట్టాడు, అంతేగాని ప్రేమతో కాదు. నిజమే అత్తయ్యా. కానీ ఈయన కట్టిన ఈ తాళి ఆ యమధర్మరాజునే కన్విన్స్ చేసింది. నీ భరతే నీ మెళ్ళో తాళి కట్టాడు, నీకింకా చాలా లైఫ్ ఉంది, వెళ్ళు అని ఇక్కడికి పంపించాడు. అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళు. ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను మీరు వెళ్ళిపోమ్మని చెప్పలేరు. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో హక్కుంది. నీకు చంద్రికకి ఎలాంటి హక్కుందో నాకు అంతే ఉంది. దాన్ని కాదు అనడం ఎవ్వరి వల్ల కాదు. భరత్ లేని జన్మ నాకు వద్దు అనుకున్నాను. కానీ భరతే నాకు భర్త అయ్యాక నేనెందుకు ఈ జన్మని వృధా చేసుకుంటాను? నా భర్తే నా సర్వస్వం. రండి, లోపలికెళ్దాం. వదులు. రండి చెప్తున్నాను కదా. రండి వదులు. రండి. రుద్ర. అరే రండి. నేత్ర, ఏంటిది? ఐఎమ్ సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. చంద్రిక, నన్ను క్షమించు. చంద్రిక, నీ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే నీ తలరాతని నువ్వే రాసుకున్నావు. అనుభవించు.